అందరికీ హ్యాపీ వినాయక చవితి. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ కూడా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ప్రసాదాలు అయితే చేసేసాను. సో బాబు కూడా స్నానం అయిపోయింది, పడుకున్నాడు. సో ప్రసాదాలు ఏమేమి చేశానో చూపిస్తాను. ఇక్కడ అయితే పులిహోర చేశాను. సో ఇప్పుడే గారెలు అయితే వేసాను అనమాట. సో వడలు అండ్ ఇక్కడ వచ్చేసి కుడుములు చేసుకున్నాను. సో మెయిన్గా వినాయకుడికి కుడుములు పెట్టాలి కదా. సో ఇదైతే అయిపోయింది. నిన్ననే క్లీనింగ్ అవన్నీ కూడా చేపించుకున్నాను అనమాట. సో మార్నింగ్ మోప్ అవన్నీ కూడా పెట్టేసింది ఆంటీ. ఇప్పుడైతే ఇంకా పూజ రూమ్ అయితే రెడీ చేసుకోవాలి. మా హస్బెండ్ అలాగే పాప వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళారనమాట. యాక్చువల్గా నిన్ననే తీసుకురావాలి, కాకపోతే చేసుకుందామా వద్దా అనేసి అనుకున్నాము. ఇంకా పిల్లలతో కుదరదు కదా, అసలే వాడు సరిగ్గా నైట్ కూడా నిద్రపోవట్లేదు. ఇంకా మార్నింగ్ కుదురుతుందా లేదో అనుకున్నాం, కానీ సో లేట్ అయినా సరే పర్లేదు చిన్నగా చేసుకుందాం అనేసి అయితే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. సో నేనైతే ఒక 3 ప్రసాదాలు చేశాను. సర్లే కొన్నైనా చేసుకుందాం అనేసి అయితే పులిహోర అలాగే వడలు కుడుములు చేసేసుకున్నాను. సో అందుకే 3 చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా పూజ రూమ్ రెడీ చేసుకుంటాను. వాళ్ళిద్దరూ వినాయకుడిని అలాగే కొన్ని సామాన్లు తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. సో అవన్నీ తెచ్చేలోపు ఇక్కడ నేను రెడీ చేసుకుంటాను. సో అలా సింపుల్గా ఇయర్ అయితే వినాయక చవితి చేసుకుంటున్నాము. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా పూజ రూమ్ రెడీ చేసుకుంటాను. ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడికి వచ్చేసి కుడుములు చిన్న చిన్న ఉండ్రాల్లాగా అంటే బియ్య పిండితో చేసుకున్నాను. సో ఇక్కడ పులిహోర తాలింపు అయితే వేసాను, కానీ ఇంకా కలపలేదు. సో ఫస్ట్ అయితే ఇంకా ఉండ్రాలు పెట్టేసి నేను ఒక 10 మినిట్స్లో అయిపోతాయి. అండ్ బాబుకి అయితే వేడి నీళ్ళు పెట్టాను ఇక్కడ. సో ఈ లోపు అయితే మా హస్బెండ్ వినాయకుడిని కూడా తీసుకొచ్చేసారు. సో మట్టి వినాయకుడు అంటే మేము అదే రోజు వెళ్ళామన్నమాట. సో ఎందుకో ఈసారి ఇది నచ్చిందంట, సో తీసుకొని వచ్చేసారు. సో చిన్న క్యూట్ వినాయకుడిని అయితే ఇంకా మేమైతే రెడీ చేసేసుకోవాలి. సో ఈలో పాప కూడా లేచిందనమాట. తనకు కూడా బాత్ చేపించేసి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే అక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఈ ఇయర్ అసలు పెడదామా వద్దా అనేసి ముందు రోజు వరకు అనుకున్నాను. ఎందుకంటే పిల్లలతో అవ్వదనిపించింది అనమాట. బాబు ఇంకా 1 అవర్కి ఒకసారి లేస్తూ ఉంటాడు కదా, సో తన దగ్గరికి వెళ్ళాలి అనేసి అనిపించింది. బట్ ఎలాగో చేసుకుందాము అనేసి ఇంకా మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి అన్నీ కావాల్సినవి తీసుకొచ్చేసారు. ప్రసాదాలు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అనమాట. పులిహోర, కుడుములు అలాగే వడలు చేశాను. సో అవైతే కొంచెం తొందరగా అయిపోతాయి కదా, సో తొందరగా అయిపోయాయో చూసేసుకున్నాను అనమాట. బాబుతో అవ్వదనేసి ఇంకా ఇక్కడైతే మా పాప ఫుల్ ఆడుకుంటూ ఉంది, ఎప్పుడు స్వామిని పెడతాము అనేసి. లాస్ట్ ఇయర్ అంతగా తెలియలేదు, బట్ ఈసారి అయితే ఇంకా ఫెస్టివల్ అనగానే తెలిసిపోతుందన్నమాట. ఇంకా వినాయక స్వామి అనగానే కూడా అలా పెడతాము విగ్రహాలు అనేసి తెలుస్తూ ఉందన్నమాట. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మాదైతే సింపుల్గా ఇలా అనుకోకుండా అప్పటికప్పుడు చేసేసుకున్నాం అన్నమాట. స్వామిని చూస్తావా? కూడా తీసాను నిన్ను. అక్కడ పెడతాడు అబ్బాయి అయితే స్వామికి. చిన్నగా చూడు, డాడీకి చూడు. ఇప్పుడే బెటర్ లడ్డు.
ఫ్లవర్ పెట్టు. దేవుడు సైలెంట్ ఉందన్నా, దేవుడు సైలెంట్ ఉన్నాడంట. గడ్డ అంటు కొట్టరా మళ్ళీ, అట్ట కాదు పైన పట్టుకో. ఇప్పుడాను అందరికీ హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. సో చూసారు కదా, అలా సింపుల్గా ఇయర్ అయితే మేము వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 3 అయిపోయిందనమాట మా ఫెస్టివల్ అయిపోయేసరికి. సో బాబును కూడా అలా ఒక 5 మినిట్స్ అలా దేవుడి దగ్గర మేము కూర్చున్నాము. అండ్ మా అపార్ట్మెంట్లో వినాయకుడిని కూడా పెట్టారు. ఈవినింగ్ అనమాట పూజ. 6:30కి అలా స్టార్ట్ అయిపోయింది. అందుకనేసి నేను, పాప, బాబు, మా హస్బెండ్ అందరము వెళ్ళి ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నాం అనమాట. సో ఇంకా ఎవ్వరూ కూడా రాలేదు. పూజారి అయితే పూజకు అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నారు. మేమైతే అలా కొంచెం సేపు కూర్చున్నాము. ఆరాధన చేసేసి హారతి అయితే ఇచ్చేసాను. సో కుదిరితే కింద వినాయకుడి దగ్గర పెట్టేస్తాము, లేదంటే 3rd డే వరకు ఉంచుకొని పూజ చేసుకుంటాను పిల్లలతో కుదిరితే, లేదంటే ఇప్పుడే వెళ్ళి పెట్టేసి వస్తాము. మనం చిన్నప్పుడు బుక్స్కి పెట్టుకునే వాళ్ళం కదా పసుపు కుంకుమ ఇలా. సో పాప బుక్స్కి అయితే పెట్టేశాను అనమాట. మార్నింగ్ గుర్తులేదు, సో ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడు పెట్టేశాను. అలాగే మా హస్బెండ్ ల్యాప్టాప్ పెట్టాను. అండ్ నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటాను కదా, సో ఫోన్ కూడా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ అయితే ఈవినింగ్ ఇలా చేసుకున్నాను. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. చెప్పాను కదా కుదిరితే నైటే తీసుకువెళ్తామనేసి. ఇంకా మా హస్బెండ్ రాగానే కింద పెట్టేసి వచ్చారనమాట మా గణేశుడిని. ఇదండి ఇయర్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.